హలో మై సబ్స్క్రైబర్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అనుతో నాని. చేసిన ప్రతి పూరి ఇలా పొంగాలంటే ఈ పిండిని ఎలా కలుపుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి వేసుకొని కొంచెంగా చక్కెర, కొంచెంగా మెల్ట్ అయిన పెరుగు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా కొంచెంగా కలుపుకోవాలి. ఇలా వాటర్ లేకుండా కాసేపు కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ముందుగా కలుపుకోవాలి. అండ్ ఇలా కలిసాక దీన్ని ముద్దగా కలిపాక దీంట్లోకి కొంచెంగా ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత బాగా కలుపుకుంటే పూరి అంత బాగా పొంగుతాయి. చూసారు కదా! పిండి ఇంకా నానకుండానే ఎంత సాఫ్ట్‌గా ఉందో. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 30 మినిట్స్ వరకు దాన్ని కలిపి పక్కన పెట్టుకుందాం. ఈ పిండి నానేలోపు మీకైతే నేనొక చిట్కా చెప్తాను. ఈ పిండి ఎక్కువగా కలుపుకున్నాక మార్నింగ్‌కి వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు గదా! ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. కానీ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు దాన్ని అలాగే పడేస్తారు. ఇప్పుడు దాన్ని పడేయకుండా పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని, ఇంకో బౌల్‌లోకి కొంచెంగా వాటర్ తీసుకొని, ఆ వాటర్ పైన ఈ పిండున్న బౌల్‌ని పెట్టి నైటంతా ఉంచితే ఈ పిండి పాడవదు. ఇలా 30 మినిట్స్ తర్వాత నానిన పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా బాల్స్‌లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒకటి తర్వాత ఒకటిగా వీటిని రౌండ్‌గా బాల్స్‌లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక దాని మీద కొంచెంగా పిండి వేసుకొని, ఒక బాల్ దాని మీద పెట్టి ఇలా ఈవెన్‌గా రౌండ్‌గా వచ్చేలాగా కొంచెం కొంచెం పిండి వేసుకొని టర్న్ చేసుకుంటూ రుద్దుకోవాలి. మనకి షేప్ అనేది రౌండ్‌గా వచ్చేలాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న దానిని వేడి వేడి ఆయిల్‌లోకి డిప్ చేయాలి. ఇలా గరిటెతో దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మన పూరి అయితే పొంగిపోతుంది. చూసారు కదా! పూరీలైతే మనకి రెడీ అయిపోయాయి. వాచ్ ఫర్ మోర్ వీడియోస్. ఇట్లు మీ అనుతో నాని.